నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్. జీఎంలతో సింగరేణి బిగ్ బాస్ సమీక్ష. రేపు నవ్వుల దినోత్సవము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అందరికీ నమస్కారం. నిర్విరామంగా, నిరాటంకంగా, నిరంతరంగా, వేగవంతంగా 24/7 కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్కరికి వార్తలను అందిస్తున్నటువంటి గాంధీగిరి విజయవంతంగా, ఘనంగా, అందరి తోడ్పాటుతో, అండదండలతో 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అందరికీ తెలుసు, మరి నిరంతరం వేగవంతంగా వార్తలను అందిస్తున్నటువంటి గాంధీగిరి అందరి హృదయాల్లో పదిలమైన స్థానాన్ని పొందింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా గాంధీగిరి అరచేతిలో, ప్రతి ఒక్కరి అరచేతిలో వార్తలను అందిస్తున్నటువంటి ఘనత మాకు దక్కింది. ఈ సందర్భంగా 5 వసంతాలు వేగంగా పూర్తి చేసుకొని ప్రజల యొక్క హృదయాలను దోచుకున్నటువంటి వార్తా లహరిలో ఒక మంచి స్థానాన్ని పొంది కార్మిక క్షేత్రంలో ఉద్యమాలకు, పోరాటాలకు, చైతన్యానికి నిలువుటద్దంగా ఉన్నటువంటి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా గాంధీగిరికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి గడపకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కరోనా కాలంలో ఆవిర్భవించినటువంటి గాంధీగిరి ఈరోజు ఒక చక్కటి స్థానాన్ని ఏర్పాటు చేయడానికి చాలామంది సహకరించారు. కొద్దిమంది తిట్టారు కూడా. అది తిట్టినా, అది ఆశీస్సులుగా మెచ్చుకున్నా అది గొప్ప కాకుండా మేము మరింత ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు మన్ననలు అందించేటువంటి వార్తలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ 2000 రోజులు మాకు అండదండలు అందించి వార్తలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా అనుకూలంగా ఉండే మొదటి త్రైమాసిక కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 1200 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి జరిగిన అన్ని ఏరియాల సమీక్ష సమావేశంలో ఆయన ఉత్పత్తి, బొగ్గు రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో సాధించిన బొగ్గు రవాణా 5.66 మిలియన్ల టన్నులపై 2.7% వృద్ధితో ఈ ఏప్రిల్లో 5.81 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించామని, అలాగే గత ఏడాది ఏప్రిల్ నెలలో సాధించిన 36.18 మిలియన్ల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్పై 10.6% వృద్ధితో ఏప్రిల్లో 40 మిలియన్ల క్యూబిక్ మీటర్ల ఓబిని తొలగించామని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ లక్ష్యాలను సాధించాలని చైర్మన్ సూచించారు. ఒడిశా రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన నైని బొగ్గు బ్లాక్లో పనిచేసేందుకు సూపర్వైజర్ సిబ్బందిని ఎంపిక చేసి నెల రోజుల్లోగా అక్కడికి పంపించాలని ఆదేశించారు. కొత్తగా నియమించబడిన ఉద్యోగులను భూగర్భ గనుల్లో పనిచేసే విధంగా పోస్టింగులు ఇవ్వాలని కోరారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిన రీత్యా వీరి నిర్వహణలో నడిపించడానికి ఒక ఓపెన్ కాస్ట్ గన్ని మరియు ఒక భూగర్భ గన్ని ఎంపిక చేయాలని, ముందుగా ఒక పూర్తి షిఫ్టును కేవలం మహిళల చేతనే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పూర్తి పని గంటలు సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారుపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, ఎల్వి సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, అధికారులు ఏ మనోహర్, మోహన చంద్ర, రాజశేఖరరావు, కార్పొరేట్ జీఎంలు తదితరులు ఉన్నారు.
అందరికీ నమస్కారం. 40 ఏండ్ల జర్నలిజం నుంచి ఆవిర్భవించిన వేగవంతంగా వార్తలను అందిస్తున్న మనందరి గాంధీగిరి వార్తలను ఆదరిస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాము. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు మహాకవి. రేపు నవ్వుల దినోత్సవం. గోదావరికని కార్మిక క్షేత్రంలో కడుపుబ్బా నవ్వించడానికి ఆవిర్భవించిన స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ నిర్వహణలో పలు కార్యక్రమాలు సన్నాహాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వార్త. ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించడంలో 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగెడుతున్న గాంధీగిరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హాస్యాభిమానులకు నమస్కారం. రేపు అంటే మే 1వ ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. నిజానికి దైనందిన జీవితంలో నవ్వు చాలా అవసరం. ఉద్యోగ, వ్యాపార, మిగతా అవసరాల నిమిత్తం మనిషి ఒత్తిడికి లోనవుతూ నవ్వడమే మర్చిపోతున్న రోజులు ఇవి. ఆ నవ్వకపోవడం మూలంగా వయసుతో నిమిత్తం లేకుండానే బీపీ, షుగరు వస్తున్నాయని సూచిస్తున్నారు వైద్యులు. నిజానికి ఆ ఒత్తిడికి సరైనటువంటి దివ్య ఔషధం నవ్వు. కానీ మనం ఒక రోజులో ఎన్నిసార్లు నవ్వగలుగుతున్నాం? అందుకే మనందరికీ కూడా ముఖ్యంగా ఈ ఒత్తిడి కలిగిన రామగుణం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా నవ్వులు పంచాలనే ఉద్దేశంతో 2007లో ప్రారంభించాం స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్. అందులో భాగంగా ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు 2 చోట్ల కూడా హాస్య కార్యక్రమాలు, హాస్యవల్లరి నిర్వహిస్తున్నాం. మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందుకే నవ్వండి, మనసారా నవ్వండి, అందరికీ నవ్వులు పంచండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నవ్వే జన సుఖినో భవంతు. మీ మ్యాజిక్ రాజా. నమస్తే బావా, ఏం చేస్తున్నావు? నమస్తే నమస్తే. ఏం సంగతులు? చాలా రోజుల తర్వాత వచ్చావు. రా కూర్చో. ఇంకేం సంగతి బావా? అక్కేం చేస్తుంది? మీ అక్క ఎక్కడిది? రాత్రి రమ్మని అత్తమ్మ ఫోన్ చేసింది, పొద్దున్నే పోయింది. సరే గాని టిఫిన్ చేస్తావా? ఎన్నర్లింది బావేందో టిఫిన్ చేస్తావా అంటుండు. చేస్తా బావా. ఏం చేస్తావు? ఇడ్లీయా, పూరియా, చపాతీయా, ఉప్మానా? అబ్బో, ఇన్ని ఆప్షన్లా? అయితే చపాతీ ఓకే బావా. చపాతీయా? సరే అయితే ఉండు. లేక లేక బావా టిఫిన్ తినమన్నాడు. ఉన్నాయన్ని కథం చేసే వరకు గదలద్ది ఇక్కడ నుంచి. ఇదిగో చెయ్యి. ఏంది బావా ఇది? చపాతీ చేస్తా అన్నావు కదా, నా కోసం ఒక 3 చపాతీలు చేసి మిగిలిన పిండి అక్కడ పెట్టు. హాస్య ప్రియులందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు. రేపు ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు వీర్లపల్లిలోని ఈశ్వరి కృప వృద్ధాశ్రమంలో మరియు సాయంత్రం 6:30 గంటలకు దివ్యానగర్ కాలనీ, మార్కండేయ కాలనీలో నవ్వుల నజరానా వినోదాల విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి హాస్యమిత్రులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీ చంద్రపాల్.
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తుడుముకుంటున్న మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ తన అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండియాల మహేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుడిమెట్ల రాజలింగం అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు, ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్లో రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్, పార్టీ నాయకులు కాంపెల్లి సంతోష్, గజల్ నాగరాజు, ఒల్లపు స్వామి, బైరిమల్ల దుర్గాప్రసాద్, సంధి అక్షయ్, బాణాల రాములు తదితరులు ఉన్నారు. ముందుగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలనే దురుద్దేశం మాకు లేదు. ఆ తూమ్ రవీందర్ పటేల్ అనే వ్యక్తి తహసీల్దార్గా పనిచేస్తూ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనే జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కేవలం పటేల్ అనే అహంకారంతో వ్యవహరించే తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన నేను పటేల్ మాట నేను పటేల్ అని చెప్పుకునే వ్యవహారం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కూడా గతంలో ఆయన ఇక్కడ రామగుండం తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా మీరు ఏ విధంగా ఆయనను శిక్షించినో అది మీరు అర్థం చేసుకోవాలి. రామగుండం ఎంఆర్ఓగా ఉన్నప్పుడు మీరు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన చేసిన పనితీరును మీరు గమనించి అతి తొందరలోనే ఇక్కడికి ఇలా పంపించారు. ఎందుకు పంపించారు అనే విషయానికి మీరు ఫస్ట్ జవాబు చెప్పాలి. అంటే ఎస్సీ కేసు పెట్టద్దా? ఆయన దళితులను కించపరిస్తే మేము చూసుకుంటా ఊరుకోవాలనా? అంటే దళితులను కించపరిస్తే మీకు సంతోషమా? ఆయన మీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కనుక మీరు వత్తాసు పలుకుతా ఉన్నారా? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన తూమ్ రవీందర్ పటేల్, నువ్వు చందర్ పటేల్. అంటే మీరిద్దరు కలిసి దళితులను హింసించడం, దళితులను కించపరచడమే మీ ఉద్దేశమా? దళితులు అంటే సమాజంలో పనికిరాని వారా? మేము నిజాయితీగా మేము రాజకీయాలలో ఉన్నాం. మా తర్వాత రాజకీయ నాయకులుగా వచ్చిన వారు మీ అనుచరులుగా మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అంతర్గత మండలంలో మీ అనుచరులుగా ఉన్నవారు ఏ విధంగా మీ పరిపాలనలో భాగస్వాములు అయినో మేము ఈ రోజు వరకు కూడా మేము ఏ విధంగా పరిపాలనలో భాగస్వాములు అవుతున్నామనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీ అనుచరులుగా ఉన్నవారు అలాంటి దందాలు చేసారు, భూదందాలు చేసి, ఇసుక దందాలు చేసారు, ఉద్యోగాల దందాలు చేశారు. కానీ మేము అటువంటి దందాలు ఏం చేస్తలేము. నిజాయితీగా అభివృద్ధి కోసం మా నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి పనిలో భాగస్వాములమై ఆ అభివృద్ధిని ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. ఆ క్రమంలో ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారిని ప్రశ్నిస్తే ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ నేనేంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నీ కులం ఏందో నాకు తెలుసు, నువ్వంటే ఏందో తెలుసా అనే విధంగా ప్రవర్తించే తీరును మేము కంప్లైంట్ చేయకుండా చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం తప్ప మేము లేదంటే భౌతిక దాడిలో దిగమంటారా? భౌతిక దాడిలో దిగి చట్టాన్ని మా చేతిలో తీసుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చట్టం ప్రకారం వ్యవహరించడం కనుకనే ఆయన తప్పును ఎత్తి చూపుతూ మేము ప్రభుత్వానికి, పోలీసు అధికారి యంత్రాంగానికి ఫిర్యాదు చేసినాం. ఆ విధంగా కేసు నమోదైంది. ఆ చట్ట ప్రకారం నడుస్తూ ఉన్నది. మీరు అంతర్గతంలో తహసీల్దార్ మీద కేసు నమోదుగా అయిన సంఘటన మరొక ముందు ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు అని మీరు అన్నారు కదా, అది మీకే వర్తిస్తుంది. ఒక తహసీల్దార్ గారు, ఒక బాధ్యత గల ఒక రాజకీయ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ప్రజా సమస్యల మీద కులం పేరుతో దూషించడాన్ని మీరు ఏ విధంగా గమనిస్తూ ఉన్నారు? రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కానీ, రామగుండం నియోజకవర్గంలో కానీ అత్యధికంగా దళితులు ఉన్న ప్రాంతం ఇది. ప్రతి పార్టీలో కూడా దళితులు కార్యకర్తలుగా, నాయకులుగా, క్రింది స్థాయి శ్రేణులుగా ఉన్నారు, ప్రథమ శ్రేణి నాయకులుగా కూడా ఉన్నారు. కానీ దళితుల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు, పటేల్ అనే అహంకారంతో, కుల వివక్షతో వ్యవహరించే తీరు ఏ విధమైన జవాబుదారీతనం అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఉరుమెట్ల రాజలింగం, నేను ఒక సీనియర్ నాయకుడిని. నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. తహసీల్దార్ మీద మేము ఉట్టుటే కేసులు పెట్టలేదు. ఆయన మీద కేసు పెట్టి మేము ఏదో బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడమో లేకపోతే ప్రజల్లో సానుభూతి పొందే దురుద్దేశం మాకు లేదు. ఆయన వ్యవహరించిన తీరు పోలీస్ శాఖకు కానీ, ఇక్కడ పాత్రికేయులకు కానీ, పౌర సమాజానికి మొత్తానికి కూడా తూమ్ రవీందర్ పటేల్ అనే వ్యక్తి వ్యవహరించే తీరు, ఒక అధికారిగా వ్యవహరిస్తాడా, ఒక వ్యక్తిగా వ్యవహరిస్తాడా, ఒక శక్తిగా వ్యవహరిస్తాడా, కులతత్వంతో వ్యవహరించే వ్యక్తి, కులతత్వంతో వ్యవహరించే అధికారి అనే విషయాన్ని టోటల్ గా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అంతటికి కూడా ఆయన వ్యవహారం మొత్తం తెలుసు. ఆ విషయంలో మీరు దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకంటి చంద్ర గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ అధికారుల మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా నిన్న మీరు దయ్యాలు వేదాలు వల్లించారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలందరి పట్ల మీరు దయ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మా శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ అన్న గారు
ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజాపాలన కొనసాగిస్తే ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే నీళ్లు ఎట్లా వస్తాయో ఆ విధంగా 1,20,000 1,30,000 ఓట్లు నమోదితే మెజారిటీగా 90,000 పైచిలకు ఓట్లను సాధించుకొని వాళ్ళ గోదావరిఖని ప్రాంతంలో ప్రజల గుండెలో గూడు కట్టుకున్న ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ అన్న గారు. ఆయన పట్ల కానీ అదేవిధంగా తహసీల్దార్ గారి విషయంలో తర్వాత డిఎంహెచ్ఓ విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటే మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ పెంట రాజేష్ కు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ ఫంక్షన్ హాల్ తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు అదేవిధంగా పక్క నియోజకవర్గానికి సంబంధించి అడ్వకేట్ దంపతులు హత్య ఆరోపణలు ఎదుర్కొని రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్ నిలబడ్డ పుట్టమధు పటేల్, కోరకన్ చందర్ పటేల్ ఇద్దరు వచ్చి మున్సిపల్ శాఖ అధికారులను ఏ విధంగా బెదిరించారో యావత్తు రామగుండం నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు చూసిరు. ఆ విషయాన్ని మర్చిపోలేదు. ఆ రోజేమో మీకు ప్రభుత్వ అధికారులు దొంగల్లాగా దయ్యాల్లాగా కనబడతారు. మీ విషయానికి వచ్చేసరికి ఒక దళిత బిడ్డ, ఒక మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన బిడ్డ, ఆయన తహసీల్దార్ ఉన్నటువంటి రవీందర్ పటేల్ ఒక స్పెషల్ ఆఫీసర్ గా మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తే గ్రామ సభ నిర్వహించడానికి వచ్చింది. కాబట్టి గ్రామ సభ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకుపోయేటువంటి ఆ సభలో మా గ్రామంలో ముఖ్యంగా దళిత వాడలలో మోరీలను డ్రైనేజీలను చూడండి అని చెప్పి ఆమె చేతులు జోడించి ఆమె వేడుకుంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు సంస్కారం లేదా, బుద్ధి ఉందా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రవీందర్ పటేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపించినట్టు కోరకన్ చందర్ పటేల్ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 5వ నెల 2022వ తారీఖున రామగుండం తహసీల్దార్గా తూము రవీందర్ పటేల్ గారు బాధ్యతలు చేపడితే 6వ నెల 2020లో ఎల్లగొట్టారు. మీరు 1వ నెల ఆయన పనిచేసింది మీ దగ్గర. ఆయన మళ్ళీ సీసీఐలోకి పోయి ఆ ఉద్యోగుల సంఘాన్ని అడ్డం పెట్టుకుని, టీజీఓని అడ్డం పెట్టుకుని సీసీఐల నుంచి మళ్ళీ ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకొని 8వ నెల 2020లో మళ్ళీ బాధ్యతలు చేపడితే 9వ నెల 2020లో మళ్ళీ ఎల్లగొట్టారు మీరు. మరి ఎందుకు మీరు ఆ రోజు ఆయనను బదిలీ చేసిరు? ఆయన చేసినటువంటి తప్పేంది? ఆయన ఏం మాట్లాడిండు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఆ రోజు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందో నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా? ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. మురుమూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో, ఉరుమెట్ల రాజలింగం అన్న గారికి సంబంధించిన కుటుంబం విషయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా సాక్షిగా మేమందరం గోదావరిఖని ప్రెస్ క్లబ్ అంటే చైతన్యవంతమైనటువంటి ప్రెస్ రిపోర్టర్లు ఉన్న ప్రాంతం. మరి గోదావరిఖని ప్రెస్ క్లబ్ మొత్తాన్ని కూడా అక్కడికి మురుమూరుకు నిజ నిర్ధారణ కమిటీకి మేము స్వాగతిస్తా ఉన్నాం. లేదు అంటే అఖిలపక్ష పార్టీని కానీ మీరు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పిలువండి, మేము స్వాగతిస్తా ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు కూడా రా. మీ రవీందర్ పటేల్ అక్కడ ఏం మాట్లాడిండో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మాట్లాడు. డిఎంహెచ్ఓ మీద నీకు మస్తు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డిఎంహెచ్ఓ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి వ్యక్తిని గల్ల పట్టుకొని లాక్కపోయేటువంటి సీసీటీవీ ఫుటేజ్ మీరు ఒకసారి దయచేసి మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము డిఎంహెచ్ఓకు వ్యతిరేకం కాదు. రామగుండం శాసనసభలో మా రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వ్యతిరేకం కాదు. రాజ్ ఠాకూర్ అన్నగారు అంటే ఒక చరిత్ర ఉన్నది. హైదరాబాద్ లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో పడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆడ బిల్లులు తగ్గించకపోతే వాళ్ళని పీడిస్తే ప్రైవేట్ హాస్పిటళ్ల పట్ల ఆయన ఏ విధంగా వివరిస్తాడో యావత్ రాష్ట్రానికి మొత్తం తెలుసు. మన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆమె వచ్చి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పిరే తప్ప ఎక్కడ కూడా ఆమె విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయలే. మరి మీరు మహంకాళ స్వామి గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఆయన పట్ల, ఉరుమెట్ల రాజలింగం అన్న గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఈయన పట్ల, మరి నువ్వు రవీందర్ పటేల్ కు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు దళిత వ్యతిరేకగా, యథా రాజా తథా ప్రజ అన్నట్టు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఓట్లు దండుకొని నేనే రాజు నేనే మంత్రి సినిమాను తలపించే విధంగా సెంటిమెంట్ ఉపయోగించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నువ్వు ఎంతమంది దళితులకు న్యాయం చేసినావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మురుమూరులో జరిగిన సంఘటనల మీద బహిరంగ విచారణకు కానీ అఖిలపక్ష కమిటీకి కానీ నిజ నిర్ధారణ కమిటీ వేసి దమ్ముంటే, నీకు నిరూపించే దమ్ముంటే రమ్మని చెప్పి మేము మిమ్మల్ని బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. అదేవిధంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఉద్దేశించి ఏదో జాఫర్ యుగం అని మాట్లాడారట. ఇదే మమతా హాస్పిటల్లో నయీం ప్రధాన అంచడైన పాశం శ్రీనివాసం తీసుకొచ్చి చికిత్స చేయించినప్పుడు ఆ రోజు ఇదే పెద్దన్న పాత్ర పోషించే పేపర్లలో తాటికాయ అక్షరాలతో పేపర్లో వార్త వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఇక్కడి నుంచి తరలించినావు. రౌడీజం, రౌడీ చరిత్ర నీకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నయీం ముఠా సభ్యులు అనే ఆరోపణలు నీపైన ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల మీద మాట్లాడితే దమ్ముంటే రమ్మని చెప్పి మేము సవాల్ విసురుతా ఉన్నాం.
అదేవిధంగా ఇప్పుడు మమతా హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కోవిడ్ టైంలో కానీ కరోనా సమయంలో ఏ విధంగా ప్రజలకు సేవలు అందించిండో అదే హాస్పిటల్లో నువ్వు ట్రీట్మెంట్ చేసి ఏ విధంగా సేవలు తీసుకున్నావో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన చేసింది ఆ యాజమాన్యం చేసిన తప్పుంటే 100% డిఎంహెచ్ఓ గారికి ప్రభుత్వ పరంగా సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించడం కోసం మరీ ముఖ్యంగా ఏంటంటే అమెరికా నుంచి వేళ హరీష్ రెడ్డి వీడియో పెట్టిండు. ఆడ రామగుండం నుంచి కౌశికర్ అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడకపోతే మా పార్టీలో ఇక మేము ఉనికిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి విచక్షణ కోల్పోయి అక్కడ తహసీల్దార్ ఏమో ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ను చదువుకున్నటువంటి వ్యక్తి రాజ్యాంగ నిబంధనలు లోబడి పనిచేయాల్సినటువంటి అధికారి విచక్షణ కోల్పోయి దళిత ప్రజల పట్ల దళిత వాడల పట్ల అయిన వివక్షత చూపితే ఒక బాధ్యతాయుతమైన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి మాజీ శాసనసభ్యులుగా ఉన్న కోరకాని చందర్ పటేల్ రవీందర్ పటేల్ కు సపోర్ట్ చేసిన విధానం చూస్తా ఉంటే నువ్వు దళిత వ్యతిరేకివి, నువ్వు దళితులకు శత్రువుగా మిగిలిపోతావు. ఇంతకుముందు ఉరుమెట్లని చెప్పినట్టుగా బహిరంగంగా 24 గంటల్లో దళిత సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇట్లా అది SC/ST అట్రాసిటీ అబద్ధమని నువ్వు అనుకుంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, మేము సహకరిస్తాం. దమ్ముంటే బహిరంగ సవాలు స్వీకరించి మొరుమురుకు రా. అదేవిధంగా అంతర్గా మండలంలో ఏ విధంగా అభివృద్ధి చేసిరో ఈ 15 నెలల కాలంలో మేము చూపిస్తాం. 5 ఏళ్ల కాలంలో 2018 ఆ రోజు మేము పాదయాత్ర చేస్తే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే 5 సంవత్సరాల తట్టడి మట్టి తీయాలి. మేము 15 నెలల కాలంలో ఎమ్మెల్యే గారు గెలిచినాక ఇక్కడ కూర్చున్న నాయకులందరం ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఆ మన ఎత్తిపోతల పథకాన్ని మెప్పించి నిర్మాణం చేసి వాళ్ళ రైతులకు ప్రతి ఎకరాకు నీళ్లు అందించే పనిలో మేమున్నాం. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోతూ ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోతూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో ఆ వ్యవస్థలో మేము నిమగ్నమై ఉన్నాం తప్ప ఎక్కడ కూడా బూడిద అమ్ముకోనో ఇసుక దొంగతనం చేసో మట్టి దొంగతనం చేసో మీ హయాంలో జరిగినట్టుగా లేదు. తప్పకుండా మీరు దళిత సమాజానికి తప్పకుండా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన ఆరోపణలు నిజమైతే మేము వేసే సవాల్ని స్వీకరించి నిజ నిర్ధారణ చేయడానికి అంతర్గా మండలం మురుమూరు గ్రామానికి రావాలని చెప్పి మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.